దేవుని స్తోత్రం అండి. పరిశుద్ధ గ్రంథం నుంచి తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనం చూస్తున్నాం. 2వ అధ్యాయంలో గతవారం మనం 13వ వచనం చూసాం. ఇప్పుడు 14వ వచనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. 14వ వచనం మనం చూద్దాం. అవును సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి అని ఈ వచనంలో చెప్పబడుతూ ఉంది. పౌలు గారు ఈ పత్రిక రాస్తున్నారు. తెస్సలోనికీలో ఉన్న సంఘాన్ని ఈయన బలపరుస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. తెస్సలోనికీలో ఉన్న విశ్వాసుల యొక్క పరిస్థితి ఏంటంటే వాళ్ళు అనేక శ్రమల్ని అనుభవిస్తున్నారు. అయితే శ్రమలకు కారణం ఏంటంటే వాళ్ళు విశ్వాసంలో నిలకడగా ఉండటమే. విశ్వాసం లేకుండా ఉంటే శ్రమలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ పరలోకానికి సంబంధించిన నిత్య జీవంలో వాళ్ళకి అవకాశం ఏమాత్రం ఉండదు. అందుకనే పౌలు గారు ఏంటంటే అన్యులలో నుంచి మారిన ఆ క్రైస్తవుల్ని బలపరుస్తూ చెప్తున్న మాట ఏంటంటే, సంఘంలో తొలి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘంలో యూదులైన క్రైస్తవులు ఎలాగైతే వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళ వల్ల ఇబ్బందులు పడ్డారో, మీరు కూడా అన్యులైనటువంటి వారు మీరు కూడా క్రైస్తవులు అయ్యారు. కానీ మీ ప్రాంతంలో ఉన్నటువంటి సొంత దేశస్తుల వల్ల మీరు కూడా శ్రమల్ని అనుభవిస్తున్నారు అని చెప్పేసి చెప్పాడు అన్నమాట. సహోదరులారా అంటలోనే గొప్ప పిలుపు ఉందండి, గొప్ప ఆప్యాయత ఉంది, అనుబంధం ఉంటుంది. సహోదరులారా అంటే ఒకే విశ్వాసం కలిగిన వాళ్ళు. ఎలాంటి విశ్వాసం కలిగిన వాళ్ళు అంటే బైబిల్లో పరిశుద్ధాత్మ ద్వారా ఎటువంటి విశ్వాసం అయితే క్రైస్తవులకు ఇవ్వబడిందో ఆ విశ్వాసాన్ని మాత్రమే వాళ్ళు కలిగి ఉన్నారు అన్నమాట. రకరకాలైన విశ్వాసాలు లేవు. విశ్వాసం ఒక్కటే అని గ్రంథం చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడిని విశ్వసించి మన పాపాల కోసం ఆయన మరణించాడని తెలుసుకొని మన పాపాల విషయమే పశ్చాత్తాపడి మనసు మార్చుకొని క్రీస్తు ప్రభు యొక్క రక్తంలోకి తమ పాపాలు కడగబడి పరిశుద్ధంగా బ్రతకని ఉద్దేశంతో బాప్తిసం పొందడం ద్వారా వాళ్ళు క్రైస్తవులుగా అయ్యారు. అదే ఆనాడున్న విశ్వాసం అన్నమాట. ఆ విశ్వాసంలోనే వాళ్ళు నిరంతరం కొనసాగుతూ ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన. పౌలు గారు దాన్ని బలపరుస్తూ చెప్తున్నారు. కాబట్టి సహోదరులారా అంటే ఆయనతో కూడా వాళ్ళు ఏకీపించిన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. అలాగే చెబుతూ ఏమంటే, మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘాలను పోలి నడుచుకున్న వారైద్దరి. సంఘాల గురించి ఆయన ఉదాహరణ చెప్తున్నమాట. సంఘం ఎక్కడుందంటే క్రీస్తు యేసు నందు ఉంది అన్నాడు అనమాట. క్రీస్తు నందు దాన్ని ఏమంటే దేవుని సంఘం అంటనమాట. అంటే ఒక సంఘం అసలు దేవునికి చెందిందా లేదా అనేదాన్ని మనం ఎలా గుర్తు చేసుకోవచ్చు అంటే, ఎలా గుర్తుపట్టవచ్చు అంటే, ఆ దేవుని సంఘంగా పిలువబడే సంఘం ఎవరి యందు ఉండాలంటే క్రీస్తు యేసు నందు ఉండాలి అని లేఖనం చెప్తుంది అనమాట. ఇక్కడ నేను యేసుక్రీస్తు రాస్తున్నాను, అక్కడ క్రీస్తు యేసు ఉంటుండొచ్చు. చూడండి, అంటే ఒక సంఘం అంటే అన్యుల గురించి నేను మాట్లాడలేదు, వాళ్ళ పక్కన పెట్టేసేద్దాము. క్రీస్తు యేసునందు విశ్వాసమైన వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. పత్రిక దాని గురించి మాట్లాడుతుంది. పత్రిక రాయబడింది కూడా క్రైస్తవులకే కాబట్టి వాళ్ళని ఏమంటున్నారంటే మీది దేవుని సంఘం అంటున్నాడు. ఎలా దేవుని సంఘం ఏంటంటే అది క్రీస్తు యేసు నందు ఉండటం ద్వారా. అంటే క్రీస్తు యేసు నందు ఉన్నటువంటి క్రీస్తు శిరస్సుగా కలిగిందనమాట. అది వేరే మానవుడు ఎవరో కూడా దానికి హెడ్ కాదు. వేరొక మానవుడు హెడ్గా ఉన్నట్లయితే అది క్రీస్తుకు చెందదు, అది వేరే వాళ్ళకు చెందుద్దాం. అందుకనే చెబుతూ క్రీస్తు యేసు నందు ఉన్నటువంటి దేవుని సంఘం అంటున్నమాట. ఇప్పుడు క్రీస్తు సంఘంగా ఉన్నవాడు దేవునికి చెందిన జనాంగంగా బ్రతుకుతున్నారని అర్థం అన్నమాట. ఆ గుర్తింపు దానికి అలాగ వస్తుంది. ఒక వ్యక్తి అసలు యేసుక్రీస్తులోకి ఎలా ప్రవేశించగలడు అంటే, లోకంలో అన్యుడిగా ఉన్నాడు ఒక వ్యక్తి, అతను దేవునికి చెందినటువంటి వాడిగా అంటే దేవుని యొక్క సంఘ సభ్యుడిగా అవ్వాలనుకున్నాం. అతను ఎలా అవుతుందంటే అతను ముందు యేసుక్రీస్తులోనికి రావాలి. యేసుక్రీస్తులోనికి వస్తే అతను దేవునికి చెందిన వ్యక్తిగా గుర్తింపు పొందాలన్నమాట. సంఘం అంటే మీకు తెలుసు కదా, సంఘం అంటే కాల్డ్ అవుట్ పీపుల్ ఫ్రమ్ ద వరల్డ్. లోకంలో నుంచి దేవుని కోసం దేవుని చేత పిలువబడినటువంటి ఏర్పరచబడిన జనాంగం అది.
అంటే ప్రత్యేకించబడిన జనాంగం సువార్త కోసం. అప్పుడు ఒక వ్యక్తి ఒక అన్యుడిగా ఉన్న వ్యక్తి లేదా అన్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎలా అవుతుందంటే దేవుడు చెందిన వాడుగా యేసుక్రీస్తు నందు ద్వారా చూద్దాం. అసలు యేసుక్రీస్తుకి ఎలాగ రాగలుగుతారు బిడ్డను ఆలోచిస్తే రోమా పత్రిక 6:3-4 మనం తెలియబడుతుంది. రోమా పత్రిక 6:3-4 మనం చూస్తే మనకు ఆ విషయం అర్థం సార్. చూడండి, శ్రమ అనుకోకుండా లేఖన భాగం చూడ ప్రయత్నం చేయండి. రోమపత్రిక 6:3-4 ఏముంటుంది? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందిదమని మీరు ఎరుగరా. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన అంటున్నాడు. అంటే క్రీస్తు యేసులోనికి రావాలంటే అతను ఏం చేసుకోవాలంటే ఏం చేయాలి? అతను ఏం చేయాలి? అతను ఏం పొందాలి? బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందకపోతే అతను క్రీస్తు యేసులోనికి రాలేడు, బయటే ఉన్నట్టు లెక్క అనమాట. క్రీస్తు యేసులోనికి రావాలంటే బాప్తిసం పొందుతాం. అప్పుడు ఏమవుతుందంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరి కోసం మరణించాడు, ఆ మరణానికి తగ్గట్టుగా ప్రవేశించిన వ్యక్తికి పాపాలు కూడా మొత్తం మాసిపోతాయి, తీసేస్తారు అనమాట. క్రీస్తు యేసులోనికి ప్రవేశించకపోతే ఆయన మరణంలోకి ప్రవేశించడు కాబట్టి ఆయన యొక్క మరణ యొక్క ఫలితం అంటే శిలువ మరణ సమాధి పునరుత్థాన ఫలితం ఆ వ్యక్తికి ప్రవేశించని వ్యక్తికి అందదన్నమాట. సో ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరగరా. సో మరణంలోనికి పాలు పంపులు పొందితే ఏమవుతుందంటే నెక్స్ట్ కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లోంచి ఎలాగూ లేపబడినో అన్నాడు. అంటే క్రీస్తు మరణించాడు, మళ్ళీ తిరిగి లేపబడ్డాడు. మనం కూడా యేసుక్రీస్తుతో పాటుగా మరణిస్తాము బాప్తిసం ద్వారా. తిరిగి మళ్ళీ మన తండ్రి మనల్ని ఏం చేస్తాడు? క్రీస్తు కూడా లేపుతున్నాడు. దానికి గుర్తుగా అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు. ఎందుకు లేస్తున్నట్టు? మనం నూతన జీవం పొందిన వారమై నడుచుకోవడం కోసం. పాత జీవితం కాదు, పాత చింతగా పచ్చల పాప జీవితం కాదు. నూతనంగా ఉన్నటువంటి జీవిత విధానంలో క్రీస్తు ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదాలకు వారసులుగా మనం బతకడం కోసం ఏమవుతుంటే నడుచుకున్నట్లుగా మనం బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది అంటున్నాడు. సో ఒక వ్యక్తి ఈ లోకంలో దేవుడు లేకుండా దేవునికి చెందకుండా మరణిస్తే అతను నరకానికి వెళతాడు. అతనికి దీవెనలు ఆశీర్వాదాలు లభించవు. మీకు తెలుసు కదా, మనిషి 2 భాగాలుగా చేయబడ్డాడు. ఒకటి ఏంటంటే లోపల ఉన్నటువంటి ఆత్మ, మరొకటి బయట ఉన్నట్టు శరీరం. మనకు తెలుస్తుంది. శరీరానికి సంబంధించిన వాటి గురించి మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. తప్పేమీ కాదు, తీసుకోవచ్చు. ఎందుకంటే దేహం దేవునికి ఆలయంగా ఉంటుంది కాబట్టి విశ్వాసం తప్ప జాగ్రత్త తీసుకోవాలి. అయితే ఆత్మకు మరింత ప్రాధాన్యత మనం ఇవ్వాలి. ఆత్మ మన శరీరాన్ని ఆలయంగా చేసుకుని ఉంటున్నాడు, మన పరిశుద్ధత మనలో ఉంటున్నాడు దేవుని ఆత్మ. మన దేహాన్ని కూడా ఆరోగ్యంగా పరిశుద్ధంగా జాగ్రత్తగా చూసుకోవాలి. దాన్ని దుర్వ్యసనాలకి, పనికిమాల పనులకి, అనారోగ్యానికి మనం దాన్ని అప్పగించకూడదు. దాన్ని మనం కాపాడుకోవాలి జాగ్రత్తగా. కాబట్టి ఈ ఆత్మ సంబంధమైన ఫలితాన్ని దీవెన మనం అందుకోవడానికి వీలుగా ఏంటంటే ఒక వ్యక్తి శరీరానుసారంగా జీవించడం కోసమే కాదు, ఆత్మ సంబంధమైన విచక్షణ వివేకం కలిగి రక్షించబడాలి. రక్షించబడిన అతను ఎక్కడికి వస్తాడంటే బాప్తిసం ద్వారా అతను బాప్తిసం పొంది క్రీస్తు యేసులోనికి ప్రవేశిస్తున్నాడు. క్రీస్తు యేసు ద్వారా ఏమవుతుందంటే అతను దేవునికి చెందిన జనాంగంగా గాడ్స్ పీపుల్, గాడ్స్ కాంగ్రిగేషన్లో అతను వచ్చేస్తాడు. ఆత్మ సంబంధమైన వాక్యం ఇది మనకి. అలా వచ్చిన తర్వాత అతను ఏంటంటే రక్షణలో కొనసాగుతుంటాడు. అతను ఎందుకు వచ్చాడు లోపలికి? రక్షణ కొరకే వచ్చాడు. అది గుర్తుపెట్టుకోదు, రక్షణ కొరకు. మరొక లేఖన మనం చూస్తే మనం 1 తిమోతి పత్రిక మనం ఒకసారి చూద్దాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం చూద్దాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే, అందుచేత ఏర్పరచబడిన వారు, అంటే బాప్తిసం పొందిన వాళ్ళందరూ ఏర్పరచబడ్డవాళ్ళే. ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసు నందలి రక్షణ పొందవలనని, క్రీస్తు యేసు నందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకుంటున్నాను. అంటే బాప్తిసం పొందిన వ్యక్తి క్రీస్తులోకి వస్తున్నాడు. క్రీస్తులో ఏముందంటే రక్షణ ఉంది, బయట ఎక్కడ కూడా రక్షణ లేదు. క్రీస్తు యేసులోనే రక్షణ ఉంది. ఆ రక్షణ పొందటం
దాన్ని నిత్యము కూడా కొనసాగించుకోవడం కోసం ఒక వ్యక్తి యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం పొంది ప్రవేశిస్తాడు. అతను అపోస్తలతోనూ ఆది సంఘంతో కూడా పాలిభాగం పొందిన వాడే సహోదరుడుగా పిలువబడుతుంటాడు. అందుకే మనం బయట ఎవరైనా కూడా సహోదరులను మనం పిలవలేం. సహోదరులు అంటే బయట వాళ్ళని మనం పిలవలేం. క్రీస్తు యేసునందు ఉన్న వారు మన సహోదరులు. ఆడవాళ్ళని లేదు, మగవాళ్ళని లేదు, వాళ్ళందరూ కూడా ఒకే ఆత్మ, మనందరికీ కూడా ఒకే ఆత్మ, పరిశుద్ధాత్మ మనందరికీ ఉన్నాడు. శరీరాన్ని బట్టి శరీర ధర్మాలు వేరుగా ఉండొచ్చు స్త్రీకి పురుషులకి, కానీ ఆత్మను బట్టి సమాన స్థాయి, మనందరం ఒకటే. మనకిచ్చిన సామర్థ్యాన్ని బట్టి మనం ఆ పనులు చేస్తూ ఉంటాం. మనందరూ సమానమే. క్రీస్తు యేసు ప్రభువులో ఉన్నటువంటి గొప్ప వారసత్వం మనం పొందుతున్నాం దేవుని ద్వారా. కాబట్టి మనకి దేవుని యొక్క రక్షణ లభించాలంటే మనం క్రీస్తు యేసు నందు ఉండాలి. అలాంటి వ్యక్తిని దేవుని సంఘంగా బైబిల్ గ్రంథం పిలుస్తూ ఉన్నాము. అలాంటి సహోదరులతో, ప్రశస్తమైన సహోదరులతో మాట్లాడుతూ పౌలు గారు అంటే, అవును సహోదరులారా, మీరు బాప్తిసం ముందు రక్షణ పొందారు, మీరు దేవుని చెందిన వాళ్ళకి బ్రతుకుతున్నారు, మీకు పరమ సుఖాలు అనిపిస్తున్నారు మీరు అని చెప్పి అంటున్నాడండి. చాలా హ్యాపీగా ఉన్నారు మీరు. నల్లేరు మీద నడకలేదు మీ జీవితం అంటున్నాడా? మీరు కూడా శ్రమలు పడ్డారు, అనుభవించారు బాగా. మీలాగే మొదటి శతాబ్దంలో క్రైస్తవులు కూడా శ్రమలు అనుభవించారు, మీకు ముందున్న వాళ్ళు కూడా అని చెప్పేసి వాళ్ళకి విశ్వాసాన్ని బలపరుస్తున్నారు అన్నమాట. ఈరోజు ఎక్కడ చూసినా సరే దేవుణ్ణి నమ్ముకుంటే అన్ని సుఖాలే. దేవుణ్ణి నమ్ముకుంటే అసలు ఏ కష్టం ఉండదు అని చెప్పేట బోధలు అన్నిసార్లు కాదేమో, కొన్నిసార్లు మనకి చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. దేవుడిని నమ్ముకుంటే అన్ని సుఖాలు ఉంటాయండి. ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో విశ్వాసులు ఎవరైనా సుఖంగా జీవించారా? వాళ్ళు పడ్డ బాధల్లో మనం పావువంతు భాగం కూడా పట్టల. కానీ బయట లోకంలో క్రైస్తవ్యంలో ఏం చెప్పబడుతుంది? క్రైస్తవంగా చెప్పబడే దాంట్లో అన్ని సుఖాలు పొందాలంటే, అంతా ఆనందంగా ఉండాలంటే మీరేం చేయాలంటే అంతే, నమ్ముకుంటే చాలు. యేసు ప్రభువుని ఒప్పుకో చాలు మొత్తం నీకు అన్నట్టుగా చెప్తున్నారు మరి వాళ్ళు. కానీ దానిలో ఉన్న డెప్త్ కానీ, దానిలో ఉన్న జీవిత విధానం కానీ, క్రైస్తవ్యం ఉన్నటువంటి దీవెనలు, ఆత్మసమాశయాలు కానీ ఏమి చెప్పట్లా. దేవుడిని ఎందుకు నమ్ముకుంటారంటే భౌతిక సంబంధం మేలు కలగడం కోసమే. దేవుడిని నమ్ముకుంటే అదో ఇది వస్తుంది తప్ప వాస్తవంగా ఏంటంటే, వాస్తవంగా మనకి ఆత్మ సంబంధం మేలు కలుగుతున్న విషయాన్ని జ్ఞాపకం చేయగలము. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ అవును సహోదరులు అంటాడు. అంటే అటువంటి విశ్వాసం ఉంది. అంటే అప్పుడు నడుచుకోవడం కోసం పోలి నడుచుకున్న వారు అంటాడు. మన ఇక్కడ పోలి నడుచుకోవడం, దేవుని సంఘములను పోలి నడుచుకోవడం అన్నట్టు. ఎవరైనా సరే, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా నడుచుకోవాలంటే, జీవించాలి అంటే అనమాట. జీవించాలి అంటే వాళ్ళకి ముందు ఒక మాదిరి కావాలి. వాళ్ళకి ముందు ఒక మాదిరి కావాలి. అంటే మనం తెలియకుండా ఏం చేస్తామంటే, మనకు ముందున్నటువంటి విధానంలో వ్యక్తులను కానీ, మన బంధువులను కానీ, లేదా మనకి ఇష్టమైనటువంటి వాళ్ళని కానీ మనం ఏంటంటే ఇమిటేట్ చేస్తూ ఉంటాం, అనుసరించి నడుచుకుంటూ ఉంటాం అన్నమాట. అలా నడుచుకుంటున్న క్రమంలో మనం ఆలోచించే విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో చెప్పిన ఒకే ఒక విధానం ఏంటంటే, విశ్వాసంలో నడుచుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా బైబిల్ బోధ మాత్రమే దానికి ఆధారం అవ్వాలి. ఏ మనుషుడు దానికి నమూనంగా ఉండాల్సిన అవసరం లేదన్నమాట. ఎందుకంటే ఒక మనిషి 10 సందర్భాల్లో 8 సార్లు బాగా నడుచుకోవచ్చు, 2 సార్లు ఒకసారి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. అందుకనే మనుషులు మనకు ఎప్పుడు కూడా అంటే మాదిరిగా కాకుండా యేసుక్రీస్తు ప్రభువును మాదిరిగా పెట్టుకొని, బైబిల్ గ్రంథంలో ఉన్న బోధన మాదిరిగా పెట్టుకొని మనం జీవించాలి. ఈ క్రమంలో ఒకరినొకరు క్షమించుకోవడం అలవాటు చేసుకోవాలి, ఒకరినొకరు మన్నించడం అలవాటు చేసుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ఆయన మనల్ని చూసినప్పుడు నిజంగా మనల్ని ఆయన ప్రేమించాలి అంటే అంత మంచి క్వాలిటీస్ మనలో ఏమున్నాయి చెప్పండి? ఏముందని మనం ప్రేమించాలి? ఆయన లోకంలో ఉన్న వాళ్ళతో మనం పోలిస్తే మన యొక్క మాటలు కానీ, మన యొక్క ఉద్దేశాలు కానీ, మన యొక్క స్థితి కానీ, మన స్థాయి కానీ ఆలోచిస్తే సర్వశక్తిమంతుడు దేవుడే మనల్ని నిరభ్యంతరంగా నా కుమారుడా అని పిలిచి ప్రేమిస్తానంటే దానికి ఏముందో మనలో అర్హతను ఆలోచిస్తే కేవలం ఆయన కుమారుడని యేసుక్రీస్తు ప్రభువును అందుంట మాత్రమే మనకు అర్హత. ఆయన కుమారుడిని పోలి మనం నడుచుకోవడానికి ఎలాగైతే ప్రయత్నం చేస్తున్నామో అది చూసి మనం మెచ్చుకుంటాడు ఆయన. అటువంటి ప్రేమ ఆయన కుమారుడి ఆయన ఉంది కాబట్టి అదే ప్రేమ మనకు పంచుతున్నాడు అనమాట. ఏంటి ఆయన కుమారుడు చేసిన కార్యక్రమం?
పూర్తి విధేయుడిగా జీవించాడు తండ్రికి, మరణించాడు. తండ్రి చెప్పిన మాటల్లో ఆయన విన్నాడు మన భూలోకం. మనం కూడా అటువంటి కుమారులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే లోబడడం వల్ల మన స్వభావాన్ని లోబరచడం కోసం ఆయన ఏం చేస్తాడంటే కొన్నిసార్లు ఇరుకులు, ఇబ్బందులు, శ్రమల ద్వారా మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన తన కుమారుని కూడా విడిచిపెట్టలే, తన కుమారుని కూడా శ్రమల ద్వారానే నడిపించుకుంటాడు అన్నమాట. అద్వితీయ కుమారుని యేసుక్రీస్తు ప్రభు వారికే అంత అవసరమైతే ఈ లోకంలో ఉన్నటువంటి మామూలు జనాంగం మనకి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు కొన్ని అవసరమా కాదా? అవసరమే మనకు కొన్ని. వాటి ద్వారా మనం చాలా పాఠాలు నేర్చుకుంటాం. మన స్వభావం కూడా అంటే నవనీతంలాగా తయారవుతుంది అనమాట, మృదువైన స్వభావం అవుతుంది అనమాట, విధేయత వస్తూ ఉంటుంది మనకి. అందుకని కొన్నిసార్లు ఏంటంటే ఆయనలాగా మనం లీడ్ చేసి నడిపిస్తూ ఉంటారు. అది మన మేలు కోసం ఉందని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తుంటే పోలి నడుచుకోవడం, మనం దేవుని సంఘానికి నడుచుకోవాలి. ఈ లోకంలో ఉన్న వాటి చూసి మనం నడుచుకోకూడదు. ఆ సంఘం వాళ్ళు స్టేజ్కి కట్టి డ్యాన్స్ వేస్తానండి, మనం కూడా స్టేజ్కి డ్యాన్స్ వేయాలని చెప్పి ఆ సంఘాన్ని నమూనాగా తీసుకుని మనం నడుచుకోకూడదు. ఏ సంఘాన్ని తీసుకోవాలంటే బైబిల్లో ఉన్న సంఘాన్ని మనం నమూనాగా తీసుకుని నడుచుకోవాలి. అందుకని దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతే వాళ్ళు ఆ సమయంలో అదే చేశారు. ఈ రోజు కూడా మనం ఏం చేయాలంటే ఇదే చేయాలన్నమాట. పత్రికలు రాసినటువంటి విధానంలోనే మనం నడుచుకుంటారు తప్ప కొత్తగా వాళ్ళు అలా చేస్తున్నారు, ఆ మోడిఫికేషన్ చేశారు, వాళ్ళు బాగుంది, వాళ్ళు అట్ట చేశారు, వాళ్ళందరూ యూనిఫామ్లుగా ఒకే చీరలు వేసుకున్నారంట, వాళ్ళందరూ కూడా ఒకే డ్రెస్ కోడ్ పాటిస్తున్నారంట, లేకపోతే వాళ్ళందరూ వేలం పాటలు వేసుకుంటారంట, వాళ్ళందరూ పాత నిబంధనలు పచ్చగా తీసుకొచ్చేసి కొంచెం రకరకాలు చేస్తున్నారు, మనం కూడా చేద్దాం. ఇవి కాదండి. సంఘంలో ఎలా నడుచుకోవాలంటే బైబిల్లో తెస్సలోనిక క్రైస్తవులు ఎలా నడుచుకున్నారు? దేవుని సంఘాలు కూడా నడుచుకున్నారు. ఇప్పుడు క్రైస్తవులు ఎలా నడుచుకోవాలి? అతను కూడా దేవుని సంఘాన్ని పోలే నడుచుకోవాలి. ఎక్కడుంది దేవుని సంఘం? బైబిల్లో మనకి రాయబడిన విధానంలో కనిపిస్తుంది. ఈయన బట్టి మనం నడుచుకోవాలి. కాబట్టి పోలి నడుచుకోవడం అనేది మనకు చాలా అవసరం. అయితే ఇలా పోలి నడుచుకుంటున్నప్పుడు తెస్సలోనికలకు బాగా పొగడతలు, పూదండలు, సన్మానాలు ఎదురైనాయండి. రాయబడిన మాట చూస్తే అలాంటి వాళ్ళకి ఏమి ఎదురవ్వాల. ఎలాగ ఎదురైన వీళ్ళకి వారు యూదుల వలన, అంటే దేవుని సంఘాలు ఇంత ముందు ఉన్నాయి, వీళ్ళకన్నా ముందు తెస్సలోనిక కన్నా కూడా దేవుని సంఘాలు కొన్ని ముందు ఉన్నాయి. అవి ఏంటంటే అపోస్తల గ్రంథం రాయబడ్డాయి. అపోస్తల గ్రంథం 5వ అధ్యాయం కింద మనకు కనిపిస్తాయి. అపోస్తల గ్రంథం 5వ అధ్యాయం మనం ఒకసారి చూస్తే 27వ వచనం దగ్గర నుంచి 42 వరకు మన చివరి వరకు కనిపిస్తాయి అన్నమాట. ముఖ్యంగా 40వ వచనం చూద్దాం ఒకసారి. అపోస్తల గ్రంథం చూస్తే 5వ అధ్యాయంలో 27 నుంచి చివరి వరకు మనం చూడవచ్చు. అయితే 40వ వచనం ఒకసారి చూస్తే వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. వాడు చేసింది మంచి పని. దేవుని కుమారుడు గురించి బోధించారు, దేవుని సంకల్పాన్ని వివరించారు, ఆ రక్షణ ప్రణాళికను వాళ్ళు ప్రజలందరికీ తెలియజేశారు అన్నమాట. అయితే దానికి తగ్గ ఫలితం ఏం రావాలి? ఎంత గొప్ప వర్తమానం చెప్పారే మీరు, బైబిల్లో అంటే దేవుడు చెప్పమన్నదాన్ని చెప్పమన్నట్టుగానే చెప్పారు కాబట్టి అని వాళ్ళని పొగిడి సన్మానించి గౌరవించాలి. కానీ వాళ్ళు ఏం చేశారు? పిలిపించి కొట్టించి ఇంకెప్పుడు కూడా మీరు ఈ తప్పు చేయకూడదు అన్నట్టుగా పంపించారు. అంటే వాళ్ళని అవమానించారు బాగా. అంటే మంచి పని చేసినందుకు కూడా కొన్నిసార్లు అవమానాలు ఎదురవుతూ ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పిలిపించి కొట్టించి యేసునామాన్ని బట్టి మీరు బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రలమని ఎంచబడినందుకు వారు సంతోషిస్తూ మహాసభ ఎదురు నుంచి వెళ్ళిపోయి, దేవుని నామం కోసం అవమానం పొందినా అది గొప్ప భాగ్యం అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. తప్పు చేసి దెబ్బలు తినడం కాదు, తప్పు చేయకుండానే దేవుని కోసం దాన్ని మోయ చూస్తే అది గొప్ప ఘనతగా మనం దాన్ని ఎంచుకోవాలి. కాబట్టి అపోస్తలులు దెబ్బలు తిన్నా అవమానించబడ్డా కానీ వాళ్ళు ఏంటంటే అది హింస శ్రమైనప్పుడు కూడా దేవుడా నీ నామాన్ని బట్టి మేము ఇలాంటి శ్రమలు పొందడానికి మాకు సమయం ఇచ్చావు, మాకు అవకాశం ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం అని చెప్పేసి మెచ్చుకుంటారు. దేవుడు సూచించారు. ఇలాంటి హింసలు కొందరు ఎవరాళ్ళు కొట్టింది అపోస్తలులు ఎవరంటే సాటి యూదులే కొట్టారన్నమాట. వాళ్ళందరినీ సాటి యూదులే, వాళ్ళందరూ యూదులే, కానీ కొంతమంది క్రైస్తవులు అయ్యారు.
వాళ్ళు క్రైస్తవులు ఉండటం వల్ల సాటి ఈదులు ఏం చేశారు, వాళ్ళతో పట్టిన వాళ్ళు మెచ్చుకోలే, కొట్టి తిట్టి అవమానించి పంపించారు. అలాంటి హింసలు మీరు కూడా పొందుతున్నారు. ఎవరెళ్ళు తెస్సలోనిగా ఉంటున్నారు విశ్వాసులు, వాళ్ళందరూ అన్యులు బాబు, వాళ్ళకి ఏం తెలియదు. వీళ్ళు అన్యులు. ఎవరున్నారు మనం చెప్పినట్టుగా, ఇందులో రోమా వాళ్ళు ఉన్నారు, గ్రీక్స్ ఉన్నారు, యూదులు కూడా ఉన్నారు అన్నమాట. ఇంకా సిరియన్స్, టర్కిస్, వీళ్ళందరూ రకరకాల వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ తెస్సలోనిగా ఒక పట్టణంలో ఉన్నారు వీళ్ళందరూ కూడా. సువార్త విన్నారు. సువార్త ఎవరిలో ఎటువంటి రక్షణ కార్యక్రమం జరిగితే మనకు తెలియదు, దేవుడే దాన్ని జరిగించేవాడు. కాబట్టి ఇందులో చాలా మంది అంటే కనబడ్డ ఏంటంటే క్రీస్తు సంఘంగా తయారవుతారు. అప్పుడు ఒకటేగా ఉంది, క్రీస్తు సంఘమే ఉంది. ఇప్పుడు రకరకాల సంఘాలు లేవుగా. అప్పుడు ఒక సంఘమే ఉంది, క్రీస్తు సంఘమే ఉందన్నమాట. వాళ్ళు మారిన తర్వాత మారకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సొంత దేశంలో ఉన్న వాళ్ళు, అక్కడ సొంత దేశస్తులు. సొంత దేశం అంటే సంఫులిటీస్ అని పిలిపోతాడు అనమాట. అంటే వాళ్ళతో కూడా నివసిస్తూ వాళ్ళలాగా బతుకుతున్న వాడిని సొంత దేశస్తులు ఉంటాడు అనమాట, సంఫులిటీస్. వాళ్ళందరూ ఏం చేశారంటే ఈయనని అంటే క్రీస్తు సంఘంగా రూపాంతరం చెందిన వాళ్ళని శ్రమలు పెడుతున్నారు, బాధలు పెడుతున్నారు, విశ్వాసం కొనసాగకుండా చేస్తున్నారు. శరీరాశం చూపించు, నేత్రాశం చూపించు, జీవకుటుంబం చూపించు, లేదా భయపెట్టు, బాధ పెట్టు, కొట్టు, తిట్టు, ఏదైనా విశ్వాసం కొనసాగకుండా ఉండాలి. ఆపాన్నైనా అలవాటు చేయాలి, పరిశుద్ధులను పాడు చేయాలి, భయపెట్టాలి, లేదా బెదిరించాలి. ఏదో రకంగా విశ్వాసం కొనసాగకూడదు. అది ఎవరి పని? అది సాతాను పనే. సాతాను వీళ్ళని ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి ఇలాగ ఏంటంటే సంఘాన్ని వాళ్ళు అంటే శ్రమల పాలు చేస్తున్నారు అనమాట. ఈ సమయంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సంఘటన కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము విశ్వాసం కొనసాగుతూ ఉన్నప్పుడు మనకి విశ్వాసాన్ని కొనసాగించకుండా విశ్వాసం నుంచి బలహీనపడేటట్టుగా ఉండటం కోసం శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు లాంటివి అనుమతించబడతా ఉంటాయి అన్నదని మనం అర్థం చేసుకోవాలి. సుఖాలే ఉండవు, అలాగే ఎప్పుడూ కష్టాలు కూడా ఉండవు. మన జీవితం అంతా సుఖం, అలాగే ఆనందం, అలాగే దుఃఖం, బాధ, ఇదంతా మిక్స్ అయి ఉంటుంది అన్నమాట. ఎప్పుడు కూడా సుఖ దుఃఖాలను దేవుడు జడ్జెస్ మనకి ఇచ్చాడు. ఒక దినం ఆనందం ఉంటుంది, మరో దినం బాధ ఉంటూ ఉంటుంది. కానీ దేవుడిని నమ్ముకునే వాడికి ఇవి ఉంటాయి, దేవుడిని నమ్ముకున్న వాళ్ళకు కూడా ఇవే ఉంటా ఉంటాయి. కానీ మన జీవితం ఏంటంటే విశ్వాసంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క సారుకును ఎదుగుతూ వెళ్తే మనం దేవుని జనంగా బతికినవాడు అవుతూ ఉంటాం. దేవుడిని నమ్ముకొని వాళ్ళు పొరపాటు చేయొచ్చు, మనం కూడా పొరపడే అవకాశం ఉంది. ఎందుకంటే మనం మన్నైన శరీరం ఉన్నాం కాబట్టి. కానీ మనం దిద్దుకొని ఏడ్చి దేవునితో సమాధానం పడి మళ్ళీ ఆయన కృపను బట్టి మనం బలవంతులు ఇచ్చే అవకాశం మనకు ఉంది. కానీ అన్యుడు ఉన్న వ్యక్తికి అటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అతని తరపున పాప క్షమాపణ కోసం చిందించబడిన రక్తం లేదు కాబట్టి. అక్కడ నీకోసం నా కోసం అయితే యేసు ప్రభువు మరణించారు కాబట్టి ఆ రక్త తర్పణ ద్వారా మన పాపాలు కడగబడుతున్నాయి, క్షమించబడుతున్నాయి అన్నదని మనం అర్థం చేసుకోవాలి. మన పక్షాన్ని వాదించడానికి ఒక లాయర్ ఉన్నాడు, ఆయన వాళ్ళ పక్షాన్ని వాదించడానికి లయ్యర్ ఉంటాడు అనమాట. ఎవరో లయ్యరు? అపవాది. ఆ తర్వాత నిలబడదు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రమలు వచ్చినప్పుడు మనం సంతోషపడాలి. అప్పొస్తలులు ఏమని చేస్తుంటే ఆ నామం కోసం మేము అవమానం పొందినా అయ్యాది మాకు గొప్ప భాగ్యం ఎంచుకుని దేవుడు స్తుతించారు. మనకైతే చిన్న శ్రమలు వచ్చినప్పుడు అంటే మనసు బలహీనమైపోతూ ఉంటుంది, విశ్వాసం బలహీనమైపోతూ ఉంటుంది. దేవుడిని విడిచిపెట్టేసి ఆ పక్క ఈ పక్క చూసుకుంటా మెల్లగా పాపంలో గడిపెంట ప్రమాదం పడతాం. దేవుడిని నమ్ముకునే వాళ్ళకి శ్రమలు వస్తున్నాయి, నమ్ముకున్న వాళ్ళకి శ్రమలు వస్తున్నాయి. అయితే శ్రమలు రావడంలో దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఉంది. విశ్వాసులకైతే దేవునికి మహిమ వచ్చే విధంగా మనం జీవించే గొప్ప అవకాశం మనకి ఇస్తున్నాడు దేవుడు. చూడండి ఒకసారి మనం చూసినట్టయితే ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూస్తే శ్రమల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. శ్రమలు రావడంలో ఉన్నటువంటి గొప్ప అంశాన్ని ఆలోచిస్తున్నాం. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్టయితే ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఏం చెప్పబడుతుందంటే అక్కడ ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, అసలు యేసుక్రీస్తు ప్రభువు వారి కోసమే సమస్తం ఉన్నాయి. ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో, సమస్తం ఆయన ద్వారా కలుగుతూ ఉంది. ఆయన
అంటే తండ్రి అయిన దేవుడు అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, ఎవరి నిమిత్తం ఉన్నాయంటే దేవుని నిమిత్తం ఉన్నాయి. ఎవరి వల్ల కలుగుతాయి అంటే దేవుని వల్ల కలుగుతున్నాయి. ఆయన అంటే ఇక్కడ తండ్రి అయిన దేవుని ఉద్దేశించిన మాట. అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, మనం ఆయన కుమారులుగా ఉన్నాం. మనం మహిమకు వచ్చే దారిలో ఉన్నాము. తెచ్చుచూ ఉండగా వారి రక్షణకర్తను, అదే మన రక్షణకర్త. ఎవరో మన రక్షణకర్త? యేసుక్రీస్తు ప్రభువు. వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును అంటాడు అనమాట. అంటే శ్రమల ద్వారా మనకి ఏమొస్తుందంటే సంపూర్ణత అనేది వస్తుంది. అది మన యేసుక్రీస్తు ప్రభువునందు కంప్లీట్ చేయబడింది అనమాట. అదే సంపూర్ణతో మనం కూడా అదే మార్గంలో వెళ్ళి మనం సంపూర్ణంగా ఇవ్వడానికి అవకాశం దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే మన రక్షణకర్త శ్రమల ద్వారా సంపూర్ణయ్యాడు, మనం కూడా శ్రమల ద్వారానే సంపూర్ణం అవుతాం. దానికి భిన్నంగా మనమే వెళ్ళాం. మన యేసుక్రీస్తు ప్రభువారు అడుగుజాడలు పెట్టేసి వెళ్ళారు మనకి. ఆ అడుగుజాడలు మనం వెళ్ళమని గ్రంథం మనం సెలవిస్తూ ఉందన్నమాట. అలా వెళ్తున్నప్పుడు ఏంటంటే మనం కూడా ఏంటంటే శ్రమల ద్వారానే సంపూర్ణతలోకి మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. కాబట్టి మనకెందుకు శ్రమలు వస్తాయి అంటే సంపూర్ణంగా మనం ఎదగడం కోసం శ్రమలు వస్తాయి. దాన్ని అలా మనం భావించాలి. తర్వాత మనం వస్తే రోమపత్రిక 5:3 కూడా చూసినట్టు మనం ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచ్చిన మనం చూసినట్లయితే, అంతేకాదు శ్రమ ఓర్పుని, అంటే మనకి శ్రమ వచ్చిందనుకో దానివల్ల మనకి ఏమొస్తుందంటే ఓర్పు పెరుగుద్ది. ఓర్పు లేకుండా, ఓపిక లేకుండా విశ్వాసాన్ని కొనసాగించలేము. కానీ ఆ ఓర్పు రావాలంటే మనకి ఏమంటే శ్రమ రావాలి. శ్రమ వస్తే అది ఓర్పుకు దారితీస్తుంది అనమాట. ఓర్పు ఏం చేస్తుందా? ఓర్పు పరీక్షను, ఆ పరీక్ష మనం పాస్ అయితే నిరీక్షణ మనకు కలుగుతుంది, హోప్ కలుగుతుంది. శ్రమ ఓర్పుని, ఓర్పు పరీక్షని, పరీక్ష నిరీక్షణ కలుస్తుంది. పరీక్షలో మంచి రిజల్ట్ కోసం ఎదురు చూసే అవకాశం ఉంటుంది బాగా చదువుకున్న విద్యార్థికి. చదవకపోతే నిరీక్షణ ఉండదు కదా. కాబట్టి పరీక్షను మనం చక్కగా ఎదుర్కోవాలంటే మనకు ఓర్పు కావాలి. ఓర్పు కావాలంటే మనకి ఏం కావాలి? ముందు శ్రమ కావాలి. శ్రమించిన వాడు మంచి నిరీక్షణ కలిగి ఉంటాడు అనమాట. చివరికి అల్టిమేట్ కోరదు. కానీ నువ్వు శ్రమపడి దేవుని కోసం జీవించగలిగితే నీకు నిరీక్షణ ఉంటుంది. శ్రమ లేకుండా ఇష్టానుసారంగా జీవించుకుని సుఖంగా పొందాలనుకో నీకు నిరీక్షణ ఉండదు. ఎందుకంటే దీనిలో ఉండే ఓర్పు కానీ పరీక్ష కానీ నువ్వు ఎదుర్కోలేదు కదా, వాటిని కలిగి లేవు కదా. కాబట్టి అందుకు శ్రమలు మనకి అవసరం అవుతూ ఉంటాయి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం కూడా మనం ఆలోచన చేసినట్లయితే, ఐదో అధ్యాయము యాకోబు పత్రిక 7-8 వచ్చి మనం చూసినట్లయితే, సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి అంటనమాట. ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. మనకు ఓపిక కావాలి, ఓర్పు కావాలి. ఎంతవరకు కావాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ వరకు మనకు కావాలి. లేదా మన ఈ లోకంలో ప్రాణం ఉన్నంత వరకు దాన్ని మనం కొనసాగించాలి. ఏది ముందది అది. అంటే ప్రభు రాకడ వరకు మనకి కావాల్సింది ఏంటంటే ఓపిక కలిగి ఉండాలి మనం. ఈ రోజున అంత ఓపిక ఎవరికి ఉంటలా, ఎందుకంటే శ్రమలు లేకపోవడం వల్ల. అందుకే దేవుడు ప్రేమించుకుని శ్రమలు ఇస్తూ ఉంటాడు. వాటిని మనం భరించుకుంటే ఉన్నారా దేవుడి మీద ఆధారపడుతూ మనం ముందు కొనసాగుతూ ఉంటాం. అది నిజంగా ఆశ్చర్యంగా ఉంటాం. యాకోబు ఉన్నాడు, ఎవరు ప్రేమించాడు? ఆయన రాహేలుని ప్రేమించాడు. కానీ వాళ్ళ అక్క లేని వాళ్ళ మామ ఇచ్చాడు అన్నమాట. 7 ఏళ్ళు బాధపడి చేశాడు. కానీ మళ్ళీ ఇంకొక 7 ఏళ్ళు చేసి వచ్చింది అనమాట. అదే కొలువు చేసి వచ్చింది. ప్రేమించాడు కాబట్టే కదా చేసిన అతను. లేదా రాహేలు కోసం చేసేవాడు కదా, రాహేలు ప్రేమించుకు చేసేవాడు కాదు కదా. 14 ఏళ్ళు అతను చేసి రాహేలు సంపాదించుకోవాలి. అంటే ఎంత ఓపిక ఉందో ఆయనలో, ఎంత శ్రమపడి ఉంటాడు ఆయన. 10 మార్లు జీతం మార్చాడు మామయ్య లాభాను. 10 మార్లు జీతం మార్చాడు. జబ్బు కళ్ళు కలిగినట్టు లేనప్ప అంటగట్టాడు. అయినా కానీ రాహేలుని ప్రేమించాడు కాబట్టి అంటే ఎంత శ్రమైనా ఓర్చుకున్నాడు, ఎంత బాధైనా పడ్డాడు.
ఈ లోకంలో భార్యను సంపాదించుకోవడం అంత బాధపడ్డాడు యాకోబు గారు. పరలోకంలో నిత్యజీవం సంపాదించుకోవడం కోసం మనం ఎంతైనా శ్రమ పడవచ్చు కదా, ఎంతైనా శ్రమ పడడం న్యాయమే కదా మనకి. పరలోకం ఉచితంగా రాదు కదా మనకి. కాబట్టి ప్రభు రాకడ వరకు మనం ఓపిక కలిగి ఉండాలి. చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. వ్యవసాయకుడు తొలకరి వర్షాన్ని కడవరి వర్షాన్ని సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనొచ్చు. ఒక వ్యవసాయదారుని చూపించాడు, ఒక వ్యవసాయదారుని చూపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు వ్యవసాయదారుడు అండి? అతను పడే శ్రమ అంతా ఇంత కాదు. వ్యవసాయదారుడు పడే శ్రమ ఎండనక వాననక వర్షం అనక చలని కూడా అతను పొలంలోకి వెళ్ళి పండిస్తేనే ఇవాళ మనం సంతోషంగా ఆహారం తీసుకోగలుగుతూ ఉంటాం. అతను ఎంత ఓపికతో ఉంటుంట. అర్ధరాత్రి లేదు, తెల్లవారుజామున లేదు, ఏ టైంలో అతను నీళ్లు పెట్టాల్సి వస్తుంది పొలానికి. మరి ఏ చీడపేట ఆశిస్తుందో తెలియకపోతే సంవత్సరం అతను ఏంటంటే జాగ్రత్త పడి సుమారుగా 3-4 సార్లు మొక్కలకి మందు కొట్టాల్సి వస్తూ ఉంటుంది, ఎరువులు వేయాల్సి వస్తూ ఉంటుంది. ఇంత శ్రమ పడింది అంటే మంచి ఫలం రావాలని కోరుకోవడం ద్వారా విలువైన భూఫలం నిమిత్తం ఓపికతో కాచుకొనొచ్చు అన్నాడు. భూఫలం విలువైంది కాబట్టి ఓపికతో ఉంటాడు. ఓపికే అతనికి తెచ్చిపెడుతుంది. ఓపికలో ఏం చేస్తాడు? ఏమైతే పొలం అయిపోయింది నాకు నా వల్ల కాదని ఇంట్లో పడుకుంటాడు. సోమవారం చేయను నేను దాటేలాగా అనేక ముళ్ళ గజ్జ దాన్ని విస్తరించున్నాయని చెప్పేసి ఉంటాయి అనమాట అక్కడ సామెతల గ్రంథంలో. కానీ వ్యవసాయుడు ఓపిక కలిగిన వాడైతే విలువైన భూఫలం కోసం ఓపికతో కాచుకుంటూ దాని కొరకు కనిపెట్టును కదా అన్నాడు. కాబట్టి తర్వాత చూస్తే ప్రభు రాక సమీపించుతున్నది కనుక మర్చిపోయింది ప్రపంచం. యేసు ప్రభు యొక్క 2వ రాకడ గురించి ప్రపంచం మర్చిపోయింది, క్రైస్తవుడు కూడా మర్చిపోయాడు. ప్రభు రాకడ గురించి అసలు ఆలోచన చేయట్లా. యేసు ప్రభు రాకడ ఎప్పుడైనా సంభవించవచ్చు. కాబట్టి ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండండి. మనకు ఓపిక కావాలండి. ఓపిక కావాలంటే ఇక్కడ శ్రమలు ఇక్కడ శ్రమలు ఏం చేస్తాయి? ఓర్పులో తీసుకొస్తాయి. ఓర్పు అంటే ఓపిక, మరొక పదంలో చెప్పాలి. కనుక మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయాన్ని స్థిరపరచుకోండి అని ఈ గ్రంథం మనకి సమాచారం ఇస్తా ఉంది. సో సంఘం ఏంటంటే దీన్ని అవలంబించి జీవించింది మన మేలు కోసమే, మనకి నిరీక్షణ రావడం కోసమే. ప్రభువు వచ్చినప్పుడు సిగ్గుపడనక్కర్లేని పని వాళ్ళగా మనం ఆయన ఎదురు నిలబడి ప్రభువానికి స్తోత్రం అని చెప్పి మనం ఆయనకు వందనం చేసి సంతోషంగా ఆయనతో కూడా నిత్యత్వం ఉండడం కోసం వెళ్ళడం కోసమే. అంత గొప్ప మేలు మనకి శ్రమల ద్వారా ముడిపెట్టించాం. అఫ్కోర్స్ కొన్నిసార్లు మన శ్రమలు ఉండకపోవచ్చు, అలాగని కావాలని శ్రమపడమని చెప్పట్లేదు. మనకి అవసరాన్ని బట్టి కొన్నిసార్లు మనకి ఇస్తూ ఉంటాడు. ఎప్పుడు శ్రమలో ఉంటాయని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. అవసరాన్ని బట్టి కొన్ని వస్తూ ఉంటాయి మనకి. శ్రమలు ఉంటేనే ఓర్పడదామని తెలిసింది. ఇక అచ్చంగా శ్రమ పడటం ఏది ఇది అని చెప్తే ఇది కాదంటే సింపుల్గా ఉందని చెప్పేసి ఇలా చుట్టూరి చెప్పి శ్రమ పడటం ఏమి కాదండి. వాక్యం ఏం చెప్తుందో దాన్ని చేసుకుంటే వాక్యాన్ని వెంబడించే క్రమంలో నీ విశ్వాసాన్ని కాపాడుకునే క్రమంలో కొన్ని శ్రమలు ఎదురైతే వాటిని జయించి ముందుకు కొనసాగడం, ఓపికతో ముందుకు కొనసాగడం. అప్పుడు నీ నిరీక్షణ నిలబడుతుంది. వాక్యం తప్పిన విషయం నీకు అర్థమైందంటే నువ్వు మళ్ళీ పశ్చాత్తాపడాల్సిందే, దేవునితో సమాధాన పడాల్సిందే, మళ్ళీ అక్కడి నుంచి ప్రారంభం చేస్తుంది. ఇలా మనకేంటంటే దేవుడు ఒక మంచి విధానం నుంచి శ్రమల ద్వారా మనకు దీవెన కూడా పెట్టాడు. లోకంలో శ్రమలు ఏంటంటే ఒక పనిష్మెంట్ కింద, శిక్ష కింద భావించబడతా ఉంటాయి అన్నమాట. కానీ క్రైస్తవ్యంలో పొందే శ్రమలు మన మేలు కోసమే, మన సంపూర్ణత కోసమే, మన నిరీక్షణ కాపాడుకోవడం కోసమే అని మన గ్రంథంలో సమాచారం తెలియజేస్తున్నాం. కానీ ఇన్ని దీవెనలు ఉన్నాయి కాబట్టి సంఘం ఇప్పుడు కూడా శ్రమలను ఎలా చూసిందంటే పనిష్మెంట్గా చూడాల, శిక్షగా చూడాల, గొప్ప దీవెన కింద భావించుకుందన్నమాట సంఘం. మనం కూడా సంఘం ఎలాగైతే దేవుని సంఘం ఎలాగైతే ప్రవర్తించిందో మనం కూడా అలాగే ప్రవర్తిస్తే మనం కూడా సంఘం పొందిన దీవెనలో మనం కూడా పొందుకుంటూ ఉంటాం. రోమపత్రిక 8:18 చూస్తే సంఘం దాన్ని ఎలా చూసింది? రోమిలి రాసిన పత్రిక 8:18 చూస్తే సంఘం శ్రమలను ఎలా చూసింది? మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని ఎంచుచున్నాను అంటున్నాడు. ఒక క్రైస్తవ విశ్వాస వైఖరి ఎలా ఉంటుంటే శ్రమల పట్ల మనం పొందబోయే మహిమ చాలా గొప్పగా ఉంటుంది. ఈ ఆంప్రాలు ఏమో శ్రమలు చిన్న చిన్నవేగా, ఈ పెద్ద ఎన్నదగినవి కావు అని అనుకోవాలి మనం. వాళ్ళు ఏమైనా చిన్న శ్రమలు పడ్డారండి పౌలు గారు? ఆయన పొందిన శ్రమలు మామూలు శ్రమలు కాదనమాట.
రెండో కొరింథీ పత్రిక ఒకసారి మీరు చూస్తే ఆయన పొందిన శ్రమలో ఎలాంటి కొన్ని మనం తెలుస్తూ ఉంటారు. కొరింథీ రెండో పత్రిక మనం చూసినట్టయితే 11వ అధ్యాయం చూడండి ఒకసారి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తే 23వ వచనం దగ్గర నుంచి చూడండి ఒకసారి. మధ్యలోంచి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటుంది, అంటే జైల్లో ఉన్నాడు. మనం జైలు దగ్గరికి వెళ్ళడానికి చాలా సిగ్గుపడతాం. జైల్లో ఉన్నాడు కలవడం అమ్మో అసలు ఎంత అభిమాన పడతాం, ఎంత మన బరువు కరెంట్ ఫీల్ అవుతాం. అంటే జైల్లో ఉన్నాడు కలవడం కోసం వెళ్తే ఎవరు చూస్తారేమో అటు చూసుకుంటే జాగ్రత్తగా. చెరసాలు అనేక సార్లు ఈయన క్రీస్తు నిమిత్తం చెరసాల్లో ఉన్నాడు. అపరిమితంగా దెబ్బలు తిన్నాడండి ఈయన. చిన్న మాట అంటే మనం ఏ పాములో లేగుతాం ఉందండి, తోక మీద తొక్కితో పాము పైకి లేదండి భయంకరంగా. అది అంతకన్నా దొరకలేదు. మనకు చిన్న మాట అంటే అసలు ఎంత అభిమానం, అంత అభిమానం దెబ్బతిండదు, వెంటనే తిరగబడుతున్నాం. ఈయన అనేక దెబ్బలు తిన్నాడండి, అనేక సార్లు దెబ్బలు. అపరిమితంగా అంటే లిమిట్ లేదనమాట. ఎన్ని దెబ్బలు తిన్నాడు గుర్తే లేదనమాట చెప్పడానికి. అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయాల్లో ఉంటిని. ఇవన్నీ శ్రమలండి. మనకి ఈ శ్రమలు ఎప్పుడు వచ్చినాయండి? మనం ఎంత కంఫర్ట్ జోన్లో ఉంటాము, కంఫర్ట్ జోన్లో ఉంటాం. ఒక చిన్న మాట అంటే చాలు మనం దానికి 10 మాటలు అందరికి మనం ఊరుకోని పరిస్థితి అనమాట. అది క్రైస్తవం, మన క్రైస్తవం. పరలోకానికి వెళ్ళే క్రైస్తవం అవి ఉండవు. పరలోకానికి క్రైస్తవం అంటే సహించాలి, భరించాలి. పౌలు గారు ఏంటంటే భరించాడు, సహించాడు, సంపూర్ణంగా ఎదిగాడు అనమాట. యేసుక్రీస్తు అన్నిసార్లు అన్నారు. ఎప్పుడైనా తిరిగి మళ్ళీ అన్నాడు ఎవరన్నా? యేసుక్రీస్తు జీవితం అది లేవు అసలు. అలాగని రోషం లేదు ఆయనకి. ఆయనకున్న రోషం మహారోషం ఉండదు, మామూలు రోషం కాదు. రోషం కలిగినవాడు ఆయన. రోషం కలిగిన తండ్రి అయిన దేవుని కుమారుడు కదా, అద్వితీయ కుమారుడు కదా. ఆయనకున్న రోషం అంతా అయిందా కదనమాట. కానీ ఎంత సహించుకున్నాడో, ఎంత తగ్గించుకున్నాడో, ఎంత దీనుడుగా ఉన్నాడు. ఎందుకంటే తాను పొందిన శ్రమల వల్ల ఆయన విధేయతను నేర్చుకుని అని హెబ్రీ పత్రిక మనం రాసి చూపిస్తారు. తర్వాత సరే చూద్దాం ఇంకా చూసినట్టయితే యోధుల చేత 5 మార్లు ఒకటి తక్క 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తాలతో కొట్టబడితే. బెత్తలతో ఎవరు కొడతారు? చిన్నపిల్లల్ని పెద్దోళ్ళు కొడతారు అనమాట, చదువు రావట్లేదని చెప్పేసి. అట్లాంటిది నిలబెట్టి అవమానకరంగా బెత్తలతో కొట్టారు. ఒకసారి రాళ్లతో కొట్టబడితే, రాళ్లతో ఎవరిని కొడతాం? మీరు చూడండి, రాళ్లతో కుక్కలు ఇట్లాంటి జంతువులను పారదోలటం కోసం రాళ్ళేసి కొడతాము. కోతులు అంటే వాటి రాళ్ళేసి కొట్టి వారి పారదోలుతాం. అపోస్తుడు, దైవజనుడు, దేవునాత్మక అభిషేకం పొందిన వ్యక్తిని పట్టుకుని రాళ్లతో కొట్టారంటే ఆలోచించండి, ఎంత అవమానం ఆలోచించండి సార్. పిచ్చివాళ్ళని కూడా రాళ్ళతో కొడతాం. అట్లా కొట్టారు. ముమ్మారు ఓడ పగిలి శ్రమపడుతున్నాయి. పోనీ ఆయన ప్రయాణం చేసినప్పుడు ఓడ ఏమైపోయింది? 3 సార్లు ఓడ పగిలిపోయింది. అంటే 3 సార్లు ప్రయాణాలు, ఒక ఓడ 3 సార్లు పగలటం కాదు. ఎన్నో ప్రయాణించినప్పుడు 3 సార్లు ఓడ కూడా డేంజర్ వచ్చిందన్నమాట. ఇప్పుడు ఏమనుకుంటాడు? మనలో ఏదైనా భక్తి లేదేమో, మన ఆలోచన భక్తి లేదేమో మనలో, అందుకే ఓడ వెళ్ళిపోయింది. ఏదో ప్రయాణం మీద వెళ్తున్నాం అనుకోండి. మేము మొన్న విజయవాడ చేసినప్పుడు కారులో, అంటే సందర్భంగా తెలియదు కానీ నిజంగా రామవరపాడు రింగ్ రోడ్డు దగ్గర నుంచి మా ఇంటి వరకు రాత్రి 10 దగ్గర నుంచి జర్నీ చేసాం ముగ్గురు, లైట్లు లేకుండా. ఎంత ప్రమాదకరం జరిగితే ఇప్పుడు ఎవరు లేరు, లైట్లు లేవు, రావు, ఎవరు మనకు సహాయం చేసేవాళ్ళు లేరు. ఇతర ఆడపిల్లలు వీళ్ళని బస్సులోకి వెళ్ళమని వెళ్ళలా, నువ్వేమైపోతావు మేము ఏదో కూడా వద్దామని చెప్పి కూర్చున్నారు. మీరు ఎట్టగా వస్తారు, మీరు ఏదో లాస్ట్ బస్ ఏదో ఎక్కిస్తామని చెప్పి అక్కడ నూనె దాకా వస్తే వీళ్ళు వెళ్ళలా. అలాగే కంపెడుకుని వచ్చాను. నిజంగా ఇది రికార్డు బ్రేక్ అనుకుంటుంటే కళ్ళు లేకుండా ఎట్లా లెక్కే కదా. దేవుడి కృప కబుదంత గొప్పగా ఉందన్నమాట. అంటే మనం వాటికే ఇదవుతూ ఉంటాం. ఇలా ఎన్నిసార్లు ఓడలేనప్పుడు 3 సార్లు ఓడ అయిపోయిందంట. అయినా కానీ దేవుడి దయ ఆయన మీద ఉంది, దేవుని కృప ఆయన మీద ఉంది. అదే చెప్పుకున్నాను. మరి ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపిదిని, సముద్రంలో ఆళ్ళు ఒక రాత్రి అంతా గడిపేశాను అన్నమాట ఆయన అక్కడ. అనేక సార్లు పర్యాయాలు ప్రయాణాల్లోనూ, నదుల వలన ఆపదల్లోనూ, దొంగల వలన ఆపదల్లోనూ, నా స్వజనుల వలన ఆపదల్లోనూ, అన్ని జనుల వలన ఆపదల్లోనూ, సముద్రముల ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. ఇక పేర్కొంటే ప్రయాసముతోనూ, కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి అంటున్నాడు. ఇన్ని శ్రమలండి ఆయన పడింది. ఇందులో ఇంతనా మనం పడుతున్నామని చెప్పండి.
ఈయన అన్నీ పడి సహించి అక్కడ పరలోకంలో సంతోషంతో ఆయన ఉంటే ఆయనతో కూడా మన పక్కన నిలబడ్డానికి మనకి కనీసం కొంతన్నా ఇది ఉండదు. అంత గొప్ప భక్తులతో మనం రేపు ఉండబోతున్నాం. పరలోకం నిత్యరాజ్యం మనం ఉండబోతున్నాం. అంటే మనం శ్రమలు సహించాలి, దేవుని కోసం మనం పనిచేయాలి. వాళ్ళ రోజులన్నీ ఇవ్వబడ్డాయి, మన రోజుల్లో మనకి కొన్ని ఇవ్వబడతాయి, వాటినే మనం. కాబట్టి శ్రమలు అనేవి ఏంటంటే అంత గొప్పగా, అవి కూడా అంటే ఇన్ని శ్రమలు పొందిన ఆయన అంటే అసలు ఇవి ఎనదగినవి కావంటాడు. ఇవి ఎనదగినవి ఎందుకంటే నేను పొందబోయే మహిమ, మన ఎడల ప్రశ్నపోయే మహిమ చాలా గొప్పది అంటున్నాను. సో ఆ మహిమ మీద మనం దృష్టి పెట్టుకుంటే అంటే సంఘంలో ఉన్న వైఖరి అంటే ఇలా ఉండాలి. విశ్వాసిక వైఖరి అంటే నేను పొందబోయే మహిమ చాలా గొప్పది కాబట్టి ఈ లోకంలో ఎన్నుకునే శ్రమలు పెద్దవేమీ కాదు, గొప్పవేమీ కాదని చెప్పేసి అతను అనుకోవాలి. ఆది సంఘం అలాగే చూసింది. ఈనాడు క్రైస్తవుడు కూడా వాటిని అలాగే చూడవలసిన వాడుగా ఉన్నాడు. శ్రమలో ఎన్నదగినవి కావు అని చెప్పేసి మనం అనుకోవాలి. సంఘం అలా చూసింది, విశ్వాసులు అలా చూశారు. మనం కూడా అలాగే చూడాలి. శ్రమను చూసారనుకోండి, మనం విశ్వాసం వైపు మనం చూడలేము. ఎదురుగా సముద్రం ఉంది, వెనక సైన్యం వస్తుంది. దేవుని చూడకపోతే ఇజ్రాయెల్ సముద్రాన్ని దాటగలేదు కాదు. వాడు దేవుని చూడాలి, దేవుని మీద విశ్వాసంతో కొనసాగాలి. అంటే మనకి ఎన్ని ఇరుకులు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా మనం దేవునికి చూసి కొనసాగుతుంటే వాటన్నింటినీ కూడా దేవుడు సమస్య పెద్దటి చేస్తాడు, వాటిని అధిగమించే విధంగా చేస్తారు. మన సమస్యలే చూసామో అవి పెద్దగా కనిపిస్తుంది. దావీదు ఒక కుర్రవాడు, గొలియాతు చాలా బలాఢ్యుడు. దావీదు గొలియాతు వైపు చూస్తే ఓడిపోయేవాడేమో, కానీ అతను దేవుని వైపు చూశాడు, దేవుని సహాయం పెట్టుకున్నాడు. దేవుని సహాయంతో అతను గొలియాతును కూడా చంపగలిగాడు. మనం విశ్వాసంతో నిరీక్షణతో కొనసాగాలి. శ్రమల్లో అటువంటి విశ్వాసం దేవుని మీద కనపరచాలి. అలాగే 1 కొరింథీ పత్రిక 10:13 కూడా మనం చూసినట్టయితే, 1 కొరింథీ పత్రిక 10:13 కూడా మనం చూసినట్టయితే, సాధారణంగా మనుషులకు కలిగేటువంటి శోధనలే మనకు కూడా వస్తాయి. ఏదో అసాధ్యమైన మనకు కలుగుతాయని చెప్పట్లా. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. అంటే ఒక మనిషి ఎదుర్కొనేటువంటి ప్రమాదాలు లాంటివి మనకు కూడా వస్తూ ఉంటాయి. అసాధారణమైనవి రావు మనకి. రోడ్డు మీద రాంగ్ రూట్ లేదనుకోండి, యాక్సిడెంట్ గురే ప్రమాదం ఉంటుంది. అందరికీ వస్తుంది, మనకే వస్తుంది, వాళ్ళకి వస్తుంది. నీళ్ళల్లో పడ్డా అనుకోండి, ఈదటం రాకుండా వాళ్ళు చచ్చిపోయే అవకాశం ఉంది, మనం చచ్చిపోయే అవకాశం ఉంది. అంటే మనుషులకి ఏం కలుగుతుంది అదే మనకు కలుగుతూ ఉంటుంది. సాధారణంగా మనుషులు కలిగే శోధన తప్ప మరి ఏది మీకు సంబంధం లేదు. దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియ్యడు. శ్రమ వచ్చినా, ఇరుకు వచ్చినా, శోధన వచ్చినా, ఇరుకు వచ్చినా మనము సహించగలిగినంతే మనకిస్తాడు. అంతకని ఎక్కువ ఆయన ఇవ్వడు అనమాట. ఇంకా ఆయన ఏం చేస్తాడు, ఇంకా సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గాన్ని కలుగజేయనంటున్నాడు. మార్గాన్ని కూడా ఆయన అనుగ్రహిస్తాడు. అన్ని ఫెసిలిటీస్ మనకి ఇస్తున్నాడు, అన్ని సౌకర్యాలను ఇస్తున్నాడు, మనకి మార్గాన్ని ఇస్తున్నాడు, సంపూర్ణంగా నడిపించే శోధనని ఇస్తున్నాడు, నేను బలపరిచి సహాయం చేస్తాను. నువ్వు చేసిందంటే ఆయన మీద ఆధారపడి విశ్వాసంతో కొనసాగడమే. కాబట్టి విశ్వాసం ఏంటంటే ఇన్ని దీవెనలు ఉన్నాయి కాబట్టి ఈ శ్రమల్ని పాజిటివ్గానే ఎంచుకున్నాడు అనమాట. ఎలాగే ఎంచుకుని దాన్ని చక్కగా ముందు కొనసాగలుగుతున్నాం. హెబ్రీ పత్రిక 5:8 చూద్దాం మనం. హెబ్రీ పత్రిక 5:8 చూసి మనం ముగించిన ప్రయత్నం చేద్దాం, సమయం ఎక్కువ ఉన్నట్టు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8 ఒకసారి మనం చూసినట్లయితే, ఆయన కుమారుడై ఉండి, అంటే యేసుప్రభువు వారి గురించి చెప్పబడుతుంది అన్నమాట. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. కొంతమంది శ్రమల పాలైతే మండబూతులు వస్తాయి, ఇతరుల మీద ద్వేషం పెరుగుద్ది, అసూయ పెరుగుద్ది, అక్కసు పెరుగుద్ది, కసి పెరుగుద్ది. కానీ యేసుప్రభువుకి శ్రమలు ఎదిగినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే విధేయతను నేర్చుకున్నాడు. మనం కూర్చొని ఆలోచన చేసుకుంటూ ఉంటే కొన్నిసార్లు మనకు అర్థమవుతుంది, నేను పొందిన మేళ్ళు, నాకు ఇచ్చిన ఆరోగ్యము, నాకు ఇచ్చినటువంటి రక్షణ భాగ్యము ఎంత గొప్పదని ఆలోచిస్తుంటే ఎంతోమంది రెండు గొప్ప భాగ్యం మనకు లభించేందుకు హృదయం అంతా కృతజ్ఞత నుండి కళ్ళ నుంచి నీళ్లు బయటకు వస్తాయి మనకి. అలా కాకుండా నాకు ఇన్ని అప్పులు ఉన్నాయే,
వాళ్ళకి లప్పులేవే అంటే కసి, కోపం, అసూయ. వాళ్ళకి 2 కారణాలు, నాకు ఒక కారణం లేదేంటి అని అదొక అసూయ, అదొక ద్వేషం, అదొక బాధ. నేను ఎర్రగా ఉంటే బాగుండేది, నేను బలంగా ఉంటే బాగుండేది. ఇవన్నీ ఏం చేస్తామంటే విధేయత నేర్చుకోకుండా కొన్ని అడ్డుపడుతూ ఉంటాయి అన్నమాట. కానీ యేసుప్రభు వారికి ఎదురైన శ్రమల ద్వారా ఆయన ఏం నేర్చుకుంటే విధేయత నేర్చుకున్నాడు. మనం కూడా ఒక మనిషి బాగుపడాలంటే, ఒక మనిషి దేవుని కుమారుడుగా జీవించాలంటే శ్రమలు ఎదురవుతాయని తెలుసుకోవాలి. శ్రమలు ఎదురైనప్పుడు ఏం చేయాలంటే విధేయతను నేర్చుకోవాలి, ఒబీడియన్స్ రావాలి. అక్కడ తిరగబట్టడం, విప్లవకారులకు విప్లవం రేకెత్తించడం, గొడవపడటం కాదు. విధేయత, ఒబీడియన్స్, అది కావాలి. అది యేసుక్రీస్తు ప్రభువు చేసిన విధానం. మనం కూడా యేసుక్రీస్తు ప్రభు కుమారులు ఎదగాలంటే దాన్ని అలాగే చేసుకుంటారు. ఆల్రెడీ ఏర్పరచబడిన సక్సెస్ఫుల్ రూట్ ఉంది యేసు ప్రభు మార్గం. ఇక కొత్త రూట్లు మనం కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఆ రూట్లో వెళ్తే చాలు. మనం యేసు ప్రభు అడుగుజాలు వెళ్తే సరిపోతాం. మనం ఆయన ఏం చేశాడో అలా చేస్తాం. కొత్తగా విభిన్నంగా చేసిన అవసరం లేదనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఆయన శ్రమలు పొందాడు. శ్రమల వల్ల ఏం చేసింటే విధేయత నేర్చుకున్నాడు. అందుకని ఏం చేశాడు, దేవుడు ఆయన అంగీకరించాడు అన్నమాట. మరియు ఆయన ఆ విధేయత నేర్చుకున్నాడు. మరియు ఆయన సంపూర్ణ స్థితి పొందినవాడే మెల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడిని దేవుని చేత పిలువబడి తనకు విధేయైన వారికి అందరికీ నిత్యరక్షకు కారకుడయ్యాడు. నిత్యరక్షణ కారకుడయ్యాడు. మనం చూసి కూడా కొంతమంది రక్షణలోకి రావాలని మనం కోరుకోవాలి. మన ద్వారా కొంతమంది రక్షణకు నడిపించబడాలి. అది మన యొక్క టార్గెట్ ఉండాలన్నమాట. అలా చేస్తాం. మనం ముందు కొనసాగుతుంటే దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. మనం చూసాం పత్రికలోకి, మొదటి పత్రికలో ఏమన్నటువంటి ఈ పాఠం మనం ఆలోచిస్తుంటే శ్రమలలో విశ్వాసము అనేది మనం నేర్చుకుని సంవత్సరం. అన్నిసార్లు మనం శ్రమ ఉండకపోవచ్చు, కానీ కొన్నిసార్లు మన శ్రమ తిరగదు, కొన్నిసార్లు ఇరుకులు వస్తాయి, కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి. అన్నిసార్లు సుఖంగా ఉంటామని చెప్పట్లేదు గ్రంథం. ఎందుకంటే సుఖ దుఃఖాలను దేవుడు మేళవించింది మన జీవితంలో, కలిపే ఉంటాయి మన జీవితంలో ఎప్పుడు కూడా. ఒకరోజు నవ్వు, ఒకరోజు దుఃఖం, ఒకరోజు ఆనందం, ఒకరోజు బాధ కలిసే ఉంటాయి. ఒకరోజు ఆరోగ్యం, ఒకరోజు అనారోగ్యం ఉంటా ఉంటాయి. కానీ ప్రతి పరిస్థితి కూడా దేవుణ్ణి సంతోషంతో సేవించుకుంటూ మనం ముందుకు కొనసాగగలిగిందంటే మనం విధేయులుగా, విశ్వాసమైన పిల్లలుగా, నిత్యమైన వారసులుగా మనం ఎదగలుగుతూ ఉంటాం. అదే సంఘానికి చెప్తున్నారు పౌలు గారు. ఏం చెప్తున్నారంటే అయ్యా మీరు ఇప్పుడు శ్రమలు అనుభవించారు, మీలాగే మొదట సంఘాలు కూడా శ్రమలు అనుభవించాయి. వాళ్ళు యూదులే కానీ వాళ్ళను యూదించారు. మీరు కూడా విశ్వాసులు అయ్యారు కానీ మీ సొంత దేశంలో మీ శ్రమలో పడతానే ఉన్నారు అని ధైర్యంతో శ్రమల వల్ల వచ్చిన గొప్ప పాఠాన్ని మనకి ఇక్కడ నేర్చుకోవడం కోసం ఆయన కోరుతుంటారు. కానీ ప్రియమైన వల్ల తీసుకొస్తాను ఆరంటే పాలస్తీనా దేశంలో ఏంటంటే, ఇది పాలస్తీనా అయితే ఇక ఏంటంటే యెరూషలేము ఉండేదన్నమాట. ఈ యెరూషలేము ఏంటంటే ఈ దక్షిణ ప్రాంతం యూదయ ప్రాంతం ఉండేదన్నమాట. ఇది సౌత్ సైడ్, ఈ నార్త్ సైడ్ ఏమో ఇజ్రాయెల్ ఉండేదన్నమాట. తెలుసు కదా మీకు, సొలొమోను గారి పరిపాలనలో రాజ్యం 2 భాగాలు అయిపోయిందనమాట. రెహబాం పరిపాలన, సొలొమోను తర్వాత రెహబాం పరిపాలనలో రాజ్యం 12 గోత్రాలు 2వ సైడ్ గాను 10వ గోత్రం ఉపయోగించినట్టు. ఈ వెళ్ళిపోయినట్టు ఉత్తర భాగంలో ఏంటంటే ఇజ్రాయెల్, దక్షిణ భాగంలో యూదయ ఉండేదన్నమాట. ఈ ప్రాంతంలో సంఘం మొదలైనప్పుడు ఇక్కడ యూదులే దాన్ని అంగీకరించకుండా చాలామంది శ్రమలు పెట్టారు. అలాగే రక్షణగా ఉంటూ మీరు కూడా మారినప్పుడు మీ సొంత దేశంలో రక్షణలోకి రానివ్వకుండా లేదా రక్షణ కొనసాగినకుండా మేము శ్రమలు పెట్టారయ్యా, మీరు పడ్డారు అని చెప్తూ శ్రమలు కూర్చుంటే లేఖన మొదలు మనం చూసుకోవడం కోసం ఈరోజు మనం సహాయం చేస్తాం. సో ఒక మనిషి గుణపడాలంటే శ్రమ అవసరమైనది, ఇరుకు ఇబ్బంది మనకు అవసరమైంది. అప్పుడు మనకు అర్థమైంది. మనం దానికి వెళ్తే అరే ఇది లేకుండా నాకెంత బాధ తెలియంది, మరొక వ్యక్తి ఎంత బాధపడుతున్న విషయం మనం అర్థం చేసుకోగలుగుతాం. లేకపోతే రాదు ఏంటంటే ఆ ఫీలింగ్ రాదు, మనకు తెలియదు, ఆ ఎక్స్పీరియన్స్ రాదు మనకు. అందుకని యేసు ప్రభు ఏంటంటే తాను దేవుని కుమారుడు, అంటే దేవుని యొక్క కుమారుడు ఉండి దేవునితో సమానమైన భాగ్యాన్ని కూడా ఉంచుకొని దాన్ని విడిచిపెట్టి కిందకు వచ్చారు మనం. ఎందుకంటే వాక్యమే ఆయన, వాక్యం శరీరధారి చూసింది, ఈ పరిస్థితులన్నీ గమనించింది. ఇప్పుడు వీళ్ళకి ఇన్ని బాధలు అనుకుంది. పాపం లేకుండా జీవించి మన కోసం మరణించి మన కోసం మార్గాన్ని సిద్ధం చేసి మన బలహీనతలు మనకు సహాయం చేస్తూ సంపూర్ణతకు ఎదగమని ప్రాసెస్ అంటున్నారు. ఎంత గొప్ప మార్గం చూడండి, ఎంత ప్రేమ మార్గం చూడండి. విధేయత శ్రమ ద్వారా మనకు కలుగుతుంది. దాన్ని శ్రమలను నెగిటివ్గా కాకుండా పాజిటివ్ తీసుకుని మనం ముందుకు కొనసాగాలి. ఇంకో వ్యక్తి కూడా వచ్చు, యోసేపు గారు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యోసేపు పడిన శ్రమలో నిష్కారణంగా పడ్డాడు ఆయన. అన్నలేమో అన్యాయం చేసేవాళ్ళు, నాన్నకేమో సమాచారం చెప్పేవాడు.
నాన్న ప్రేమించేవాడు, అమ్మ ప్రేమించేది, అమ్మ తల చనిపోయింది అనుకోండి. కానీ అన్నయ్యలేమో ద్వేషించేవాడు. ద్వేషించి ఊరుకున్నారా? గుంటలో పడవసి అమ్మేశారన్నమాట, బానిసల దేశాలకు అమ్మేశారన్నమాట. ఐగుప్తులోకి వెళ్ళాడు. వీటన్నింటిలో కూడా దేవుడు అతను తోడుగా ఉన్నాడుగా. గుంటలో పడ్డప్పుడు తోడుకున్నాడు, పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు తోడుకున్నాడు, చెరసాలకు వెళ్ళినప్పుడు తోడుకున్నాడు, సింహాసనం మీదకి వెళ్ళినప్పుడు కూడా తోడుకున్నాడు. అంటే అన్ని పరిస్థితుల్లో కూడా విశ్వాసం దేవుడు సంరక్షిస్తూనే ఉన్నాడు. మనల్ని కూడా దేవుడు సంరక్షిస్తున్నాడు, గమనిస్తున్నాడు, పోషిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, నడిపిస్తున్నాడు. అది మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఒకటి శ్రమలు కొన్నిసార్లు మనకు ఎదురైనప్పుడు అవి మన మహిమగా కారణం అవుతాయి. మనకి దేవుడిచ్చే మహిమలో మనం పాల్గొని పొందుతాం. కాబట్టి ఈ పెద్ద ఎనదగిన కావు అన్నట్టుగా మనం వాటిని ట్రీట్ చేసుకోవాలి. విశ్వాసం కూడా ఎదుర్కోవాలి. తెస్సలోనిక సంఘం అలాగే తెలుస్తుంది, అభివృద్ధి పొంది దేవునికి కుమారులుగా మహింపరచబడిన సంఘంగా ఉంటుంది. సో మొట్టమొదటి ఒక వ్యక్తి ఏం చేయాలంటే, ఒక అన్యుడు కన్న వ్యక్తి క్రీస్తుయేసును వెళ్తున్న వ్యక్తి బాప్తిస్మం ద్వారా క్రీస్తుయేసులోకి రావాలి. అతను వస్తున్న రక్షణ కోసం గుర్తుంచుకోవాలి. రక్షణకు వస్తున్న వ్యక్తి క్రీస్తుయేసులోనే ఉంటాడు కనుక అతను దేవుని వాడుగా పిలువబడుతూ ఉంటాడు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మనం దేవుని వారుగా ఉన్నామా, మనం దేవుని వారుగా కొనసాగలుగుతున్నామా అనేది మనం అర్థం చేసుకోవాలి. శ్రమలు పాలినప్పుడు వాటిని పాజిటివ్ వచ్చుకుంటూ మనం దేవుని విశ్వాసాన్ని పెంచుకుంటూ మనం అభివృద్ధి పొందుకుంటాం. సో అటువంటి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ నాకు ధన్యవాదాలు. దేవుని స్తోత్రం మీ అందరికీ ఉన్నాను.